లేకపోతే ఈ కీర్తనలో ఇక్కడ ఒక మాట, చాలా మాటలు ఆశీర్వాదకరమైన మాటలు ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఒకటి, నీ రక్షణను బట్టి ఎంతో హర్షించున్నాను, అతని మనోభీష్టము నీవు. చూడండి, మనోభీష్టము అంటే అతని ఇష్టాన్ని దేవుడు ఏం చేస్తాడంట, ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట, అంగీకరిస్తాడంట. అలాగే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొంచు, అతని తల మీదకి అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు, ఆయుష్ నిమ్మని అతడు అడగగా నీవు అతనికి ఏమి ఇచ్చావు, సదాకాలం నిలుచు దీర్ఘాయువు దయచేసి ఉన్నావు, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. చూడండి, ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు అనేవి ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. గమనిస్తే ఈ ఆశీర్వాదాలు చూడండి, మొదటి వచనంలో 2వ లైన్ నుంచి చివరి వరకు 8వ వరకు కూడా ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడిస్తున్నాడు. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు ఎవరికి ఇస్తున్నాడు అంటే, పై వచనం చదవండి, మొదటి వచనం, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి బలమును బట్టి సంతోషించుచున్నాడు? రాజు బలమును బట్ట. రాజు ఎవరి బలమును బట్టి సంతోషిస్తున్నాడు? చూడండి, దేవుని బలమును బట్టి. ఇక్కడ చివరికి కూడా ఒక మాట చూస్తాడు, చూడండి, యెహోవా 13 యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. చూడండి, దేవుని యొక్క బలము అనే మాట ఇక్కడ కనబడుతుంది. మనం కూడా అదే నేర్చుకుంటున్నాం. మనం ఏం నేర్చుకుంటున్నాం వాక్యంలో చెప్పండి? బలవంతుని చెప్పండి, బంధించని ఎడల ఆ ఇంటిలో అన్నీ కూడా మనం ఏం చేయగలుగుతాం? చూడండి, ఈరోజు మళ్ళీ వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. కీర్తన దేవుడు దీవించునుగాక. చూడండి, వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. మన మూల వాక్యం చదవండి. ఏం చెప్పాను? మత్తయి సువార్త 12. చూడండి, అందరూ కూడా చూడాలి. 12. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. చూడండి, బలవంతుని బంధించిన ఎడల ఏమవుతుందంట? బలవంతుని ఇంట్లో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. బంధిస్తేనే దోచుకోవడం అనేది కుదురుతుంది. బంధించకపోతే చెప్పండి, బంధించకపోతే బలవంతుని బంధించాలి. ఇక్కడ 2 మాటలు మీకు చెప్పాను పోయిన వారం. ఒకటి, మనము బలవంతులుగా ఉండాలి అని మాట చెప్పా. మనము బలవంతులుగా ఉంటే సాతాను దగ్గర నుంచి మనం అన్నిటినీ దోచుకోవచ్చు, మన వాటిని మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ ఒక ఉదాహరణ నాకు దేవుడు గుర్తు చేశాడు. ఇప్పుడు ఇది మన వర్గీస్ గారు చెప్పారు, నా గురించి మా అమ్మగారి గురించి చెప్పినారు అనుకుంటా. దావీదు గొర్రెలు కాసుకున్న సమయంలో ఓ సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోయింది, నోట ఖర్చుకొని. ఇప్పుడు సింహం బలమైనదా కాదా? సింహం బలమైనదే, కానీ సింహం చుట్టూ ఎవరికైనా భయం వేస్తుంది. అలాంటిది సింహం వెనకాల పరిగెత్తడం అంటే మామూలు విషయం కాదు. సింహం చాలా వేగంగా పరిగెడుతుంది. మనిషి వేగంగా పరిగెడతాడా? సింహం వేగంగా పరిగెడుతుందా అంటే సింహం వేగంగా పరిగెడుతుంది. రెండోది, సింహం బలమైనది కూడా. అది ఖర్చుకొని పరిగెత్తుతుంది. సరేలే, నాకెందుకులే, నేను ప్రాణాలకు రిస్క్ తీసుకొని ఒకవేళ దాని వెనకాల నేను పరిగెత్తలేను, ఒకవేళ పరిగెత్తి దాన్ని పట్టుకున్న అది నన్ను కూడా చంపి తినేస్తుంది. కాబట్టి పోతే ఒకటి పోనీలే, ఏమంటాడు మా నాన్న, సింహమే కదా, తిడితే 4 తిట్లు తిడతాడని వదిలేసి ఉండాలి. ప్రాణభయం కలిగిన వారు ఆ పని చేస్తారు. కానీ అప్పగించిన వాటిని నమ్మకంగా కాపాడాలని ఒక ఆలోచన దావీదుకు ఉంది. అందుకే ఏం చేశాడంట, సింహము కంటే చెప్పండి వేగముగా పరిగెత్తాడు. ఇతను ఒక చిన్న కుర్రవాడని మనకి రాయబడి ఉంది వాక్యంలో.
సింహము కంటే వేగంగా పరిగెత్తగలిగిన బలము దావీదుకి ఎలా వచ్చింది చెప్పండి. ఈ కీర్తన కూడా రాసింది ఎవరు? దావీదే. దేవుని బలము దావీదుకు ఉంది. అదేంటి, దేవుని బలం ఉంటే పరిగెత్తేస్తారా? అవును. ఏలియా ప్రార్థన చేసినప్పుడు వెళ్ళి తన దాసుడు చెప్తాడు, వెళ్ళి చూడవయ్యా పైన ఆకాశంలో మబ్బేమైనా కనబడుతుందా అంటే కనబడట్లేదు అంటాడు. అలాగే 7వసారి చూస్తే అరచేతంత మేఘం కనబడగానే వెళ్ళి ఏం చెప్తాడు? రాజుగారికి చెప్పి రథం సిద్ధపరచుకొని త్వరగా వెళ్ళిపోమను, లేదంటే వర్షము ఆటంకపరుస్తుంది అంటాడు. అక్కడ మనం గమనిస్తే అక్కడ రథము కంటే వేగంగా ఏలియా వెళ్ళిపోతాడు. అవునా కదా? ఇప్పుడు రథము కంటే వేగంగా ఎలా వెళ్ళాడు చెప్పండి? దేవుని బలము వేగంగా తీసుకెళ్ళింది ఏలియాని. దేవునికి స్తోత్రం. అలాగే దావీదుని కూడా దేవుడు తన బలము ఇచ్చినందున వేగముగా వెళ్ళాడు. అలాగే సింహము నోటిని చీల్చి తన గొర్రెపిల్లను ఏం చేసుకున్నాడు? ఇప్పుడు బలము లేకపోతే, ఇప్పుడు దావీదుకి బలము లేకపోతే దాని వెనకాల పరిగెత్తగలవాడా? పరిగెత్తలేడు. దాని నోటిని చీల్చగలిగేవాడా? తన గొర్రెపిల్లను కాపాడుకోగలిగాడా? అవునా? బలం ఉంటే కాపాడగలుగుతాం, బలం లేకపోతే. ఇప్పుడు తనకి సంబంధించిన వాటిని కాపాడుకునే బలము దావీదుకు ఉంటే గనక ఈరోజు మన కుటుంబస్తులను కాపాడుకునే బలము మనము కూడా కలిగి ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దావీదు తనకు సంబంధించిన గొర్రెపిల్లను ఎలాగైతే సాతాను నోట్లోంచి ఎలాగైతే చీల్చి లాక్కున్నాడో, మనము కూడా మన వారిని, మన కుటుంబస్తులను, మన బంధువులను మనం ఏం చేయాలంటే మన స్నేహితులను అదే బలము కలిగి మనము కూడా వాటిని మనము ఏం చేసుకోవాలంటే సాతాను చేతిలో నుంచి వారిని మనము కూడా కాపాడుకోవాలి. అదే దావీదుకి బలం లేకపోతే ఆ గొర్రెపిల్ల ఏమయ్యేది? తినేసేది. అంటే బలం ఉండినందున వాడి చేతిలో లేదా సింహము నోటిలో ఉన్న గొర్రెపిల్లను దావీదు తెచ్చుకోగలిగాడు. ఈరోజు మనకి బలం ఉంటే మన వారిని కూడా మనం తెచ్చుకోవచ్చు అని దేవుడు ఈరోజు మనకు ఒక మంచి శుభవార్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ వాక్యములో, వాక్యం అంటే ఒక దైవజనుడు చెప్పాడు, వాక్యములో మనం ప్రయాణం చేయాలంట. వాక్యముతో మనం ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఈ వాక్యము ప్రభు మన ఎద్దకు ఎందుకు తీసుకొచ్చాడు? మన వారిని, అందరు చూడండి, మన వారిని మనం ఏం చేసుకోవాలి? వాడి చేతిలో ఉన్న మన వారిని మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన వారు ఇంకా చాలామంది ఉన్నారు రావాల్సిన వారు. అది మీ భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు. ఉన్నారా లేరా? వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, సాతాను చేతుల నుంచి వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? మన మీదే ఉంది. ఇప్పుడు గొర్రెపిల్లను కాపాడింది ఎవరు? దావీదే. ఈరోజు మన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అంటే మనం వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎక్కువ ప్రార్థన చేసి ఆ బలము ద్వారా మనం వాడిని బంధించి మన వారిని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటేనే వాళ్ళు విడిపించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము బలహీనంగా ఉంటే ఇంకా మన దగ్గర ఉన్న వాడిని కూడా వాడు ఏం చేస్తాడని చెప్పా? దోచుకెళ్ళిపోతాడు. ఇప్పుడు బలము పోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక మాట ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తికి బలం ఎప్పుడు పోతుంది చెప్పండి? ఒక ఆలోచన చేయండి చిన్నగా. ఒక మనిషికి బలం ఎప్పుడు పోతుంది? అవును, అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి బలహీనుడు అవుతాడు. అవునా? ఒక వ్యక్తి బలహీనుడు అవుతాడు. రెండవదిగా చెప్పండి, ఇంకో కారణం చెప్పండి. ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినప్పుడు లేదా ఎక్కువ శ్రమ పడినప్పుడు ఏమవుతుందంటే బలహీనుడు అవుతాడు. మూడో కారణం చెప్పండి.
సరైన ఆహారం తీసుకోకపోయినా ఏమవుతాడు? ఒక మనిషి బలహీనుడవుతాడు. అంటే వాక్యం అనే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే మన అనారోగ్యాలంటే మామూలుగా చూస్తే కనుక అదొక బలహీనతగా మనం చూసుకుంటే కనుక ఏమండి, లోక సంబంధమైన బలహీనతలు అని చెప్పుకోవచ్చు. అట్లాగా అయితే వాక్యంలోంచి మనం నేర్చుకుంటున్నాం కదా. మొదటిగా ఎవరి గురించి నేర్చుకుంటున్నామంటే బలార్జుడైన మనుషుని దిగజారిపోయిన స్థితి. బలార్జులే పడిపోతూ ఉన్నారు. ఏమండి, బలార్జుడైన మనిషి దిగజారిపోయిన స్థితి గురించి ఒక మాట మనం నేర్చుకున్నాం. ఇష్టము వాక్యంలో మనం చూసాం. సంసోను గురించి మనం నేర్చుకుంటే కనుక 14:3 అక్కడ నా ఇష్టం అని చెప్తూ ఉన్నాడు కదా. పోయిన వారం ఈ మాట వరకు మనం నేర్చుకున్నాం. ఈ వారంతో, రెండో వారంతో ఈ యొక్క వర్తమానం ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారా? మీరు కాదు, మీ ఆలోచనలు, మీ మనసు అంతా ఇక్కడే ఉందా? హృదయం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే రెండో మాట మనం నేర్చుకుంటే కనుక బలార్జుడైన మనుష్యుడు ఎందుకు దిగజారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయాడు? ఆత్మీయ బలవంతులు ఎందుకు దిగజారిపోతూ ఉన్నారు ఈ కాలంలో? ఎందుకు బలంగా ఎదిగిన వారు కూడా పడిపోతూ ఉన్నారు అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇది చాలా అవసరం కూడా మనకి. ఈరోజు ఇంకొక మాట మీకు నేర్చుకుందాం. ఇంకొక మాట మనం ధ్యానం చేస్తే కనుక 16:1 న్యాయాధిపతుల గ్రంథము 16:1 చదవండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. ఎక్కడికి చేరాడంట? గాజా అనే ప్రాంతానికి వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఉండకూడని యొక్క ప్రదేశము, చేరకూడని యొక్క స్థలము. ఇక్కడ మనం గమనిస్తే గాజాకు వెళ్ళాడంట. కానీ ఎక్కడుండాలి సంసోను? యూదా దేశంలో ఉండాలి. చెప్పండి, ఎక్కడుండాలి? కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు రెండో మాటగా మనం నేర్చుకుంటే కనుక దేవుని బిడ్డలు ఉండవలసిన స్థలములలోనే ఉండాలి. ఉండకూడని ప్రదేశాల్లో దేవుని బిడ్డలు ఉండకూడదు. వెళ్తే ఏమైద్దిలే, ఏమండి, వెళ్తే ఏమైద్దిలే అని కొంతమంది ముందుకు వెళ్తా ఉన్నారు. మాట్లాడితే ఏమైద్దిలే, వెళ్తే ఏమైద్దిలే, చూస్తే ఏమైద్దిలే. సాతానుతో మాట్లాడటం వల్లనేగా మొదలైందంతా సమస్య కాదా? ఫస్ట్ మాట్లాడతావు, తర్వాత నిదానంగా మాటలు ఎలాగైపోతాయి? అందరూ చూడండి నా వైపు. గొప్ప దైవజనుడైన జెర్మియా గారు కదా, ఆయన చెప్పాడు దీని గురించి షార్ట్ వీడియోలో. ఉండకూడని ప్రదేశంలో, వెళ్ళకూడని ప్రదేశంలోకి వెళ్తే ఏమైందని వెళ్ళాడంట సంసోను. వెళ్ళంగానే సంసోను ఆకర్షించింది. సరేలే, ఒక రాంగ్ కాల్తో మొదలైద్దంట. కాదు, మాకెవరో తెలియదు అంటే, ఏమండి మీ వాయిస్ చాలా బాగుందండి అనగానే ఆహా మొదలైంది. సరేలే, మనమేమైనా పాపం చేస్తున్నామేంటి? మాట్లాడుతున్నాం అంతేగా. మాట్లాడితే తప్పేముంది? పాపమే నేను చేయట్లేదు కదా, నాకంటూ సరిహద్దులు ఉన్నాయి అనుకుంటారంట. అలాగా మాటలు, తీయని మాటలు ఏం చేస్తాయి? ఇచ్చకపు మాటలు అంటాయి. జార స్త్రీ మాటలు సామెతలు అంటాడు. తేనె కంటే తీగా ఉంటాయి. అది పురుషులకైతే స్త్రీ, స్త్రీలకైతే పురుషుడు. అంతే, మనం మార్చుకునే దాన్ని బట్టే ఉంటుంది. అట్లా మాట్లాడి 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 చివరికి ఏమైందంటే, ఏమండి, వీళ్ళ కంట్రోల్ తప్పిపోయి పూర్తిగా వాళ్ళ వశమైపోయే ప్రమాదం కూడా ఉంది. అదే నేను దేవుని బిడ్డను, నేను ఆ కాలు కట్ చేయాలి, నేను మాట్లాడకూడదు అంటే అక్కడితో అది అయిపోతుంది. అవునా కాదా? ఇప్పుడు పక్షి ఎగరకుండా ఎవరు కూడా దాన్ని ఆపలేము మన తలమేంచి. కానీ అది గూడు కట్టుకుంటుంది అంటే అది మన తప్పే. అలాగ అదేమవుతుంది? సులువుగా చిక్కులు పెట్టే పాపం.
చెప్పండి. సులువుగా, కష్టమేం ఉండదు పాపం మనలోకి రావడానికి. పెద్ద సులువుగా చిక్కులు పెట్టేద్దాం మనల్ని పాపం అంట. పాపంతోనంట రక్తము కారునంతగా పోరాడాలంటాడు ఎబ్రీ గ్రంథకర్త. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ పాపమే మనల్ని దేవుని నుంచి దూరం చేసేస్తుంది. ఏం చేస్తుంది? దేవుని నుంచి మనల్ని దూరపరచడానికి కారణమే ఈ పాపం. అలాగ మాట్లాడి 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 ఒకసారి కలుద్దాం. కలిస్తే తప్పేముంది? పాపం చేయట్లేదుగా. కలిస్తే ఏముంది? మాట్లాడతామేగా. ఫోన్లో మాట్లాడినట్టే ఇట్లా మాట్లాడుతావు, ఏమైంది అంటాడు. వెళ్ళిపోతారు, మాట్లాడతారు. అలాగ అది ఎక్కడ దారితీస్తుందంటే కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయేదాకా దారితీస్తుంది. మొదటి కీర్తన, ఎక్కడ నిలవకూడదు మనం? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గములో అపహాసకులు కూర్చుండే చోట. చాలా శ్రేష్టమైన మాటలు ఇవి. మనం ఎక్కడ కూర్చుంటున్నాం, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరి మాటలు మనం వింటున్నాం అనేది చాలా ప్రాధాన్యంగా మనం నేర్చుకోవాలి. క్రైస్తవులు ముఖ్యంగా ఎవరితో సహవాసం చేయాలి? దేవుని బిడ్డలతోనే చేయాలి. దీని గురించి చాలా ఉదాహరణలు మనం నేర్చుకున్నాం కదా. వర్షపు నీరు ఆకాశం నుండి వచ్చినప్పుడు ఏమండి, అది పడే విధానాన్ని బట్టి అది అలా మారిపోతుంది. అది పడే ప్రదేశమును బట్టి. డ్రైనేజీలో వర్షం నీరు పడితే ఏమవుతుంది? డ్రైనేజీగా మారుతుంది. ఆల్చిప్పలో పడితే ఏమైంది? ముత్యంగా మారుతుంది కదా. అంటే అది పడే స్థలమును బట్టి ప్రాధాన్యత ఉంది అక్కడ. నువ్వు కూడా అంతే. ఎక్కడ ఉంటున్నావో, ఎక్కడ నీ సమయాన్ని గడుపుతున్నావో, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరితో సహవాసం చేస్తున్నావో అదే ప్రాధాన్యం. ఇప్పుడు వాళ్ళతో నువ్వు ఉంటే నువ్వు కూడా వాళ్ళగా మారిపోయే అవకాశం ఉంది. అందుకే అంటాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడుపుతుంది. దుష్ట సాంగత్యం అంట మంచి నడవడికను కూడా చెడుపుతుంది. దుష్ట సహవాసము మంచి సహవాసాన్ని పాడు చేస్తుంది. మోసపోకండి. మా ఫ్రెండ్ అండి, ఎప్పటి నుంచో ఫ్రెండ్, మీరు వద్దంటే మానేయాలి ఏంటి? మానేయమాక, మోసపో. అలాగే ఒక మాట చెప్పనా? అబ్రహాము ఆశీర్వదించబడడానికి మొదటగా దేవుడు చేసిన పనిలో తెలుసా? వేరుపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా వేరుపరిచి ప్రత్యేకపరిచి దేవుడు ఆశీర్వదిస్తాడు. అవునా కాదా? చూడండి, మొదటి అధ్యాయంలో ఆదికాండంలో కూడా చూడొద్దు, నేను చెప్తాను వినండి. భూమిని ఆకాశమును దేవుడు వేరుపరిచాడు. పగలను రాత్రిని దేవుడు వేరుపరిచాడు. వేరుపరచాడా లేదా? చీకటిని వెలుగుని వేరుపరిచాడు. ఆకాశమును భూమిని వేరుపరిచాడు. వేరుపరిచిన తర్వాత మనుషులను దేవుడు ఏం చేశాడు? ఆదామును అవ్వను దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహామును దేవుడు తన కుటుంబం నుంచి, తన బంధువుల నుంచి, తన ఊరి నుంచి వేరుపరిచాడు. బయటికి రా ముందు. ఎక్కడికి రావాలి చెప్పండి? అక్కడి నుంచి బయటికి రా. లే, నువ్వు అక్కడి నుంచి ముందు. అక్కడి నుంచి లే, నేను చూపించే దేశానికి వెళ్ళు. అప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి? విస్తార జనముగా నీ సంతానం దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఒక 4-5 ఆశీర్వాదకరమైన మాటలు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ జరగాలంటే ముందేమవ్వాలి? అబ్రహాము వేరవ్వాలి, ప్రత్యేకంగా బయటికి రావాలి. కానీ చాలామంది ఏమవుతున్నారంటే వేరవట్లా. గుంపులో ఏదో అంటారు దాన్ని, గుంపులో గోవిందలాగా అందరితో కలిసి, నలుగురితో గుంపులో కలిసిపోయి వెళ్ళిపోతున్నారు. దేవుని యేసు రక్తము నీ మీద ఉంది కదా. యేసు రక్తంతో దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు కదా. యేసు రక్తంతో నిన్ను పరిశుద్ధపరిచాడు కదా ప్రభు. మరి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి కదా. నువ్వు అందరితో కలిసిపోయే వ్యక్తి కాదు కదా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కదా.
దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఆయన ప్రత్యేకపరచుకున్నాడు కదా, మరి నువ్వు ప్రత్యేకంగా జీవించాలి కదా. అందరితో కలిసిపోయి నువ్వు కూడా జీవిస్తే, నువ్వు కూడా లోకస్తులుగా జీవిస్తే ఇంకా యేసు రక్తం నీ మీదకి రావడం వల్ల ఏమి ప్రయోజనం ఉంది? ఆయన నిన్ను ప్రత్యేకపరిచిన విధానాన్ని బట్టి ఏం ప్రయోజనం ఉంది చెప్పండి. అందుకే అంటాడు అపోస్తుల కార్యముల 2వ అధ్యాయంలో 40వ వచనం అనుకుంటా, మూర్ఖ తరము వారగని ఈ తరము వారికి మీరు ఎలా ఉండాలంట? వేరుగా ఉండండి. అపోస్తుల బోధ, వేరుగా ఉండండి మీరు అంటున్నాడు. అవునా? వేరుగా లేకపోతే ఏమైంది? వాళ్ళతో కలిసిపోతే వాళ్ళు నీకు వచ్చేస్తే నువ్వు కూడా వాళ్ళు కలిసిపోయి మిశ్రమ జనంగా మారిపోతారు. ఆలోచన చేయండి దేవుని ప్రజలారా. అందుకే మనం అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళం కాదు. మనం ఒక మాట చెప్పన, అందరితో సమాధానంగా ఉండాలి. అలాగని వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం అలాంటివి కాదు. అందరితో సమాధానంగా ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. అది అవిశ్వాసకి విశ్వాసకి దోడెక్కడది అని రాయబడి ఉంది. అక్కడ చాలా మాటలు ఉన్నాయి కదా. వాక్యం ఎప్పుడు కూడా ఖచ్చితంగా పాటించాలి మనం, లేకపోతే మనం నష్టపోయే ప్రమాదం ఉంది. లోతు కుటుంబము అలా శపించబడడానికి కారణం ఏంటి? లోతు నీతిమంతుడే. పేతురు కూడా చెప్పాడు లోతు నీతిమంతుడని. కానీ లోతు ఎక్కడున్నాడు? వెళ్ళి సొదొమ గొమొర్రా పట్టణాల్లో. అక్కడ మంచి వాళ్ళు లేరు, అక్కడ ఎవరు లేరన్నా కూడా అబ్రహాం దగ్గరకు వచ్చేయాలి కదా. ఏమండి, తెలియకి వెళ్ళాడు, చెప్పానండి, తెలియకి వెళ్ళాడు, ఓకే, మళ్ళీ తిరిగి రావాలి కదా. ఇప్పుడు అది అక్కడ మనుషులు మంచి వాళ్ళు లేరు, అక్కడ మనం ఎవరితో సహవాసం చేయలేం, కాబట్టి మనం అక్కడ ఉండకూడదు అని ఒకసారి ఆల్రెడీ వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు కూడా ప్రమాదకరమైన స్థలములలో ఉన్నాను అని తెలుసు కూడా ఆల్రెడీ ఒకసారి శత్రువులు వచ్చి కుటుంబాన్ని ఎత్తుకెళ్ళిపోతే వచ్చి మళ్ళీ ఎవరు కాపాడారు? అబ్రహాం వచ్చి కాపాడాడు. అప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకొని లోతు గనక అబ్రహాంతో వస్తే ఒక భయంకరమైన శాపగ్రస్త సంతానం అనేది ఉండేది కాదు. ఎందుకంటే అబ్రహాము కుటుంబము లోతు కుటుంబానికి తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఇలాగా ఆ పాపకరమైన సంతానం ఎందుకు బయటకు వచ్చేది? శాపకరమైన సంతానం ఎందుకు బయటకు వచ్చేది? ఆలోచన చేయండి దేవుని ప్రజలారా. మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే అపహాస్యులు కూర్చున్న చోట మనం ఏం చేయకూడదు? కూర్చుండకూడదు. తర్వాత మార్గంలో మనము, నేను వాళ్ళతో వెళ్ళాను అంతేనండి, నేనే అలాంటి చేయను, నేను అలాంటి తెలుసుగా మీకు, నేను అలాంటి దాన్ని కాదు, అలాంటి వాళ్ళని కాదు అంటారు. ఇప్పుడు నాకు చిన్నప్పుడు లేదా నేను తిరిగిన సమయంలో బాగా నా క్లోజ్ ఫ్రెండ్, బాగా అతనితో నేను తాగానండి, మందు తాగిన ఒక అతను వచ్చాడు. ఎరా బాగున్నావా ఏంటని మాట్లాడాడు, సంభాషణ అంతా మాట్లాడిన తర్వాత అరే రారా కొంచెం బయటికి వెళ్దామంటే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి బార్ దగ్గర ఆపి అరే మందు తాగుదాం రారా అన్నాడు. చాలా రోజులైంది కదరా తాగి. నేను లేదు బ్రదర్, నేను మానేశాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను అలా చేయను అన్నాడు. అదేంట్రా నా కోసం కూడా చెయ్యవా అంటాడు. కొంతమంది ఏం చేస్తారు, సర్లే ఒకసారికే కదా అని వెళ్ళిపోతారు. కొంతమంది అంటారు నేను అసలు తాగనంటే తాగనంటారు. అప్పుడు వాడేమంటాడు తెలుసా? నా వైపు చూడండి, ఏమంటాడు తెలుసా? సరే నువ్వు తాగద్దులే కానీ కంపెనీ ఇవ్వు, నీకు థమ్సప్ తెప్పిస్తా తాగంటాడు. కంపెనీ అంటే అదే సెకోలి కంపెనీ అంటే తోడుగా ఉంటాం. ఇప్పుడు చూడు, ప్రార్థన ఉన్నప్పుడు మీ ఆయన దగ్గర కూర్చుంటారు చూడు, మీ ఆయన కంపెనీ ఇస్తావా, అది కంపెనీ. అర్థమైందా? అది దేవునికి స్తోత్రం చెప్పండి. అది కంపెనీ అంటే వాళ్ళకి ఎదురుగా కూర్చొని వాళ్ళకి కొంచెం టైం స్పెండ్ చేయడమే కంపెనీ. ఒక్కలే ఉన్నప్పుడు వేరే వాళ్ళ కంపెనీ కోసం కూర్చోమంటారు. అర్థమైందా? అలాగని చెప్పి సరే నేను రాగనగా, నేను తెలుసు, నేను దేవునికి తెలుసు నేను అంటాం మనం. కానీ కూర్చొని అక్కడ ఏం చేస్తావు? నువ్వు థమ్సప్ తాగుతావు, అతను మందు తాగుతాడు. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అది? అరే నువ్వేంట్రా మన బార్లో కలబెళ్ళావు, మళ్ళీ మందు మొదలెట్టావా అంటే అది అంటాడు, నేను ఎక్కడ తాగింది, థమ్సప్పే తాగింది అంటాడు. బార్లోకి వెళ్ళి థమ్సప్ తాగదని నమ్మడానికి నేను పిచ్చోన్నా అంటాడు ఆడు. నువ్వు ఎంత చెప్పినా వాడు విండవు.
నువ్వు థమ్స్అప్ తాగేవాడు అయితే బయట షాపులో కూల్ డ్రింక్ షాప్లో తాగుతావు, కానీ బార్లోకి వెళ్ళి ఎందుకు తాగుతావురా అంటాడు. స్నేహితుడని ఎప్పటి నుంచో వచ్చాడని చెప్పి వాడితో కలిసి మనం వెళ్ళడం అనేది కరెక్టేనా? కాదు. మనం తెగేసి చెప్పాలి. అక్కడ కొన్ని విషయాలు మనం ఏం చేయాలంటే మొహమాటానికి పోకూడదు. గుర్తుపెట్టుకోండి, పాతయన్నీ కూడా వస్తాయి మనల్ని మళ్ళా లోకంలో లాగడానికి. కానీ ఒకటి చెప్పాలి మనం తెగేసి, నేను ఇప్పుడు దేవుని బిడ్డను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేను యేసు రక్తంలో కడగబడిన వాడను, నేను ప్రత్యేకించబడిన వాడను, నేను అలాంటి ప్రదేశాలన్న స్థలాల్లోకి రాకూడదు. నేను బారని చెప్పే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వెళ్ళకూడని విషయాలు, వెళ్ళకూడని స్థలాలు. ఎవరో ఏదో పెట్టుకుంటారు, అక్కడికి నేను రమ్మంటారు. అక్కడ ఏయో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, మిమ్మల్ని రమ్మంటారు. స్నేహితుడు కదా అని వెళ్తే కొంతమంది అంటారు, నేను లోపలికి వెళ్ళలేదు కానీ అవన్నీ తినలేదు కానీ నేను అక్కడే ఉన్నానంటారు. నేను ఏం చేయలేదు, తినలే, కానీ అక్కడ ఉన్నా. ఆ స్థలము కూడా మంచిది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ స్థలం కూడా దురాత్మలు నివసించు స్థలం అవ్వండొచ్చు. అది ఆలోచన చేయండి. కాబట్టి రెండో మాటగా ఎక్కడికి వెళ్ళాడంటే అతను చెప్పండి, గాజాకు వెళ్ళి వేసను చూసి ఆవిడ వద్దకు చేరాడంట. అక్కడే తన బలము తగ్గిపోవడానికి గల కారణం కూడా అదే. ఈరోజు నువ్వు వెళ్ళకూడని యొక్క స్థలంలోకి వెళ్ళి నీ ఆత్మీయ బలాన్ని నువ్వు తగ్గించుకోవట్లేదా? కొన్ని చోట్లకి మనం వెళ్ళొస్తే తర్వాత మనకి ప్రార్థన కూడా రాదు సరిగ్గా, తెలుసా? నడిపింపు రాదు, ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవబుద్ధి కాదు. మరలా మనం సెట్ అవడానికి ఆరాధనలో బాగా దేవునితో ఆరాధన చేసినప్పుడు మాత్రమే మళ్ళా విడుదల పొందుకొని మరలా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయగలుగుతాం. ఎందుకంటే కొన్ని డెవిల్ స్పిరిట్లు అంటే కొన్ని దురాత్మల ప్రభావాలు కొన్ని స్థలాల్లో ఉన్నప్పుడు అవి మనల్ని ఆవరించేస్తాయి. ఆవరించినప్పుడు నీ బలము తగ్గిపోతుంది, నువ్వు బలహీనుడు అయిపోతావు. ఆ సమయంలో తర్వాత మరలా నువ్వు బలం తెచ్చుకునే వరకు, నువ్వు బలం పొందుకునే వరకు నీకు ప్రార్థన చేయలేవు. ఇక నువ్వు అలాగా ప్రార్థనలో తగ్గిపోతూ ఉంటావు. అదే సరైన ఆరాధన చేయని మందిరాల్లోకి నువ్వు వెళ్తే ఇంక నువ్వు అలాగా పూర్తిగా తగ్గిపోతావు. ఇక ఎందుకు అంతసేపు ఆరాధన, ఎందుకు అంత గుర్తించుకున్న సిస్టర్ పాడుతుంది, ఎందుకు ఈ బిడ్డ అలా డ్రమ్ కొడుతుంది, ఎందుకు అంతసేపు ఆరాధన అంటే ఆరాధనలో దేవుని శక్తి విడుదలవుతుంది, ఆరాధనలో దేవుని మహిమ దిగివస్తుంది. అప్పుడే దేవుడు విడుదలలు జరిగిస్తాడు, అప్పుడే దేవుడు స్వస్థతలు జరిగిస్తాడు. అందుకే ఇలా జరిపించడం కారణం పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటాడు అన్నమాట. అక్కడ ఆత్మదేవుడు తన ఆత్మ కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ప్రతి బలహీనత పోతుంది, ప్రతి దురాత్మల ప్రభావాలు పోతాయి, ప్రతి చీకటి ప్రభావాలు తొలగించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము బైబిల్ కాలేజ్ చదివినప్పుడు పెద్ద మందిరంలో ఆరాధన బాగా జరిగేది. జరిగిన తర్వాత నైట్ పూట పడుకునేటప్పుడు వాళ్ళని ఆరాధన బాగా జరిగినప్పుడు వాళ్ళలో ఉన్న దురాత్మలు పోయి అక్కడే ఉండేవి. అదేంటి అక్కడే ఉంటాయి అంటే ఉంటాయి. అలా ఉన్నప్పుడు మేము అక్కడే పడుకునే వాళ్ళం. పడుకున్నప్పుడు ఒక్కొక్కరి మీదకి పడేదన్నమాట వచ్చి, అలాగే నా మీద ఒకసారి, అలాగొకసారి, ఒక్కొక్కసారి చిన్న చిన్న శబ్దాలు కూడా వస్తే పాస్టర్ గారికి కూడా మేము చెప్పాం. సత్యం మాట్లాడుతున్న మృతులని ఒక పుస్తకం చదివినప్పుడు అక్కడ కొంచెం దురాత్మల ప్రభావాలు, ఆత్మలు అక్కడికి రావడం, ఆ సౌండ్లు మాకు తెలిసినాయి. అది పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు అన్నారు, అది నేను తర్జుమా చేసేటప్పుడు, మలయాళంలోంచి తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు కూడా నేను కూడా చాలా ఆటంకాలు ఎదుర్కొన్నానని చెప్పాడు ఆయన. అంటే ఆరాధన చేసినప్పుడు ఎందుకు చెప్పానంటే ఆరాధన చేసినప్పుడు కొన్ని విడుదలలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఏం చేయాలి ఆ సమయంలో అంటే, చాలామంది ఏం చేస్తారంటే ఆరాధనలో అటు ఇటు బయటికి వెళ్తారు. అప్పుడే దేవుని ఆత్మ నిన్ను దర్శించే సమయంలో నువ్వు బయటికి వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపోతే దేవుని ఆత్మ నిన్ను ఎక్కడ దర్శిస్తాడు? నీకు విడుదల ఎక్కడ జరిగిద్ది? నీకు స్వస్థతలు ఎక్కడ జరుగుతాయి?
లేదా ఆత్మీయ బలాన్ని నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? ఆరాధన ద్వారా దేవుడు తన ఆత్మ బలాన్ని ఇస్తాడు. పౌలు శిలలో దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తే ఏం జరిగిందంట? చెరసాల పురాదులు సైతం కదిలిని, చెరసాల ద్వారములు తెరవబడ్డాయి, బంధించబడిన సంఖ్యలు తెగిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత శక్తి ఆరాధనకు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 మాటలు మనం నేర్చుకున్నాం కదా. 3వ మాటకు మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి చేరాడంట అతను? 16:1 చూడండి, ఎక్కడ చేరాడు? 3వదిగా వేశ్య. చెప్పండి 3వ మాట. వేశ్య ఇంటికి చేరాడు. తన బలం తగ్గిపోవడానికి గల కారణం వేశ్య ఇంటికి చేరడమే. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక 6:16 చదవండి. 1 కొరింథీ పత్రిక 6:16. వేశ్యతో కలుసుకొనిన వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉండుదురు అని మోషే చెప్పుచున్నాడు కదా. మోషే చెప్తున్న మాట ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. దానితో ఏకమై ఉన్నారని మీరు ఎరగరా? వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరని మోషే చెప్పలేదా? ఎవరితో మనం ఏకమై ఉండాలి? దేవునితో ఏకమై ఉండాలి. చెప్పండి, ఎవరితో ఏకమై ఉండాలి? దేవునితో ఏకమై ఉండాల్సిన వారు ఏం చేస్తున్నారు చాలామంది అంటే, చెప్పండి, వేశ్యతో ఏకమవుతున్నారంట. అందుకే ఇక్కడ నష్టపోవడానికి గల కారణం అదే. వ్యభిచారం. చాలామంది ఏమండి వ్యభిచారం అనే ఒక ఉచ్చులో పడిపోతా ఉన్నారు. దావీదు కూడా పడిపోయాడు. ఒక మాట చెప్పనా, దావీదు అన్ఎక్స్పెక్టెడ్గా చూశాడు, అనుకోకుండా. అక్కడ వరకు ఏ ప్రమాదం లేదు, కానీ చూసిన దానిని కావాలని ఆశించడమే దావీదు చేసిన పెద్ద పాపం. ఒక పాపం చేశాడు, దాని తర్వాత ఇంకొక పాపం కూడా చేయాల్సి వచ్చింది. హత్య చేయించాడు. ఇంకోటి ఏం చేశాడు అంటే, చూడండి, ఒక తప్పు మనం చేస్తే దాని మీద తప్పు దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పు మీద తప్పు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకో హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? కవర్ చేసుకోవడానికి. తన భర్త వెళ్ళట్లా ఇంటికి వెళ్ళమంటే, అతనికేమో రాజుభక్తి ఎక్కువ. ఎవరికి అమ్మ? ఇటు చూడండి అందరూ, ఎవరికి? రాజుభక్తి. ఎల్లవయ్యా ఇంటికంటే వెళ్ళట్లా, అక్కడే ఉన్నాడు. అందుకని ఇలా కాదులే అని చెప్పేసి ఏం చేశాడు? యుద్ధంలో మొదట అతనిని పెట్టమన్నాడు. ఇంకో విషయం చెప్పనా, అతని హత్య గురించి అతనిని చంపమని ఒక లెటర్ అతనికే ఇచ్చి పంపించాడంట దావీదు. చూడండి, కానీ వాస్తవంగా దావీదు అలాంటి మనిషి కాదు. దావీదుకి దేవుడిచ్చిన బిరుదేంటి? అతడు నా హృదయానుసారుడు. మరి హృదయానుసారుడు ఎలా మారిపోయాడు అంతా ఇదిగా? ఒక పాపము ఆ మనిషిని ఏలినప్పుడు అతని స్వభావం కూడా ఏమైంది? మారిపోయింది. ఇప్పుడు మంచి వ్యక్తులే, కానీ పాపంలో పడినప్పుడు వారి మనసు ఎలా మారిపోతుంది అంటే క్రూరంగా మారిపోతుంది, కఠినంగా మారిపోతుంది. ఒక మాట వినండి, దావీదు మనసు గురించి మనం చూస్తే చంపడానికి వచ్చిన సౌలును కూడా దావీదు చంపకుండా వదిలేశాడు కదా. అంత మాత్రమే కాదు, తన వస్త్రపు చెంగు కొంచెం కోస్తేనే బాధపడ్డాడు. ఇంకొక మాట, శత్రువు చచ్చిపోయాడనే వార్త చెప్తే బహుమతి ఇస్తాడనుకుంటే ఒకడు వస్తే వాడిని చంపేశాడు. ఇప్పుడు ఎవరి శత్రువైనా చనిపోతే మంచి వార్త కదా, రాజుగారు బహుమానం ఇస్తారనుకుంటున్నాడు ఆయన. అయ్యా సౌలు చనిపోయాడని చెప్పాడు. ఎలా చచ్చిపోయాడంటే ఇలాగే జరిగింది, నేనే కత్తి పెట్టి ఇలా పెడితే దాని మీద పడి చచ్చిపోయాడు అనగానే ఇంకా అది నాకు చెప్పావని చెప్పి అతనిని ఏం చేశాడు? చంపేశాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు యొక్క మనసు ఎంత మంచిది, హృదయం. కానీ పాపము చేసిన తర్వాత దావీదు ఎలాగ మారాడు అంటే గనక ఒక మనిషిని చంపించేంత దాకా కూడా వెళ్ళాడు. అతను మంచి వ్యక్తి, మళ్ళా రాజభక్తి కలిగిన వాడిని. అందరిని చూడండి ఒకసారి, అందరు చూడండి. ఇప్పుడు చంపాలనుకున్న వ్యక్తిని కూడా
చంపలేనివాడు, వస్త్రాన్ని కోసి వదిలేసి దానికి కూడా బాధపడినవాడు, అలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఇప్పుడు ఆ వ్యక్తిని చంపించేదాకా వెళ్ళాడంటే దాని అర్థం ఏంటి? మనం ఎలాగ ఆలోచన చేయాలి ఈ విషయాన్ని? అంటే ఒక పాపము చేసిన తర్వాత అతని మనసు కఠినాత్మంగా మారిపోలేదా? మారిందా, మారలేదా? అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? పాపం ఒక మనిషిని ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది. దాని చేతిలోకి మనం వెళ్తే అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. దాని కంట్రోల్లో ఉంటాం కానీ మన కంట్రోల్లో అది ఉండదు. నేర్చుకునేటప్పుడు అనుకుంటారంట సిగరెట్లు కానీ మందు కానీ మన ఇష్టం మానేయచ్చులే, తర్వాత ఏదో కొంచెం ఫ్యాషన్గా తాగుదాం ఏమైద్దిలే, తర్వాత మానేయచ్చులే అనుకుంటారంట. కానీ తర్వాత దానికి అలవాటు పడిపోయి బానిస అయిపోయి ఇంకా అది చెప్పినట్టే వీళ్ళు వినాశన పరిస్థితి ఏర్పడుతుంది. అది టైం అవ్వగానే ఇంకా నువ్వు తాగాలి, లేకపోతే తలకి నొప్పి వచ్చేది, లేకపోతే చిరాకు వచ్చేది, లేకపోతే ప్రశాంతత ఉండదు అని చెప్పి ముందేం చేస్తాడు? అప్పుడు వెళ్ళిపోయి గబగబ వెళ్ళిపోయి తాగేం కానీ అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. అంటే ఎవరు బానిస అయిపోయారు? మనిషి ఏమైపోయాడు? దురలవాట్లకు బానిస అయిపోతున్నాడు, పాపానికి బానిస అయిపోతున్నాడు. ఇలాగ బానిసలు అయిపోతూ ఉన్నారు. కొంతమంది ధనానికి బానిస అయిపోతూ ఉంటారు. ధనాపేక్ష సమస్త కీడులకు అది సంపాదించి ఏమి తినకుండా సంపాదిస్తాడు. కనీసం తింటే డబ్బులు అయిపోతాయని భయం. చివరికి సంపాదించినంత ఏమీ తినకోకుండానే వెళ్ళిపోతాడు. ధనవంతుడు అంటే అన్నీ కూర్చుకున్న తర్వాత అమ్మయ్య ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, నేను చక్కగా సంతోషంగా ఎంజాయ్ చేయాలి, సుఖించాలి, తాగాలంటే దేవుడు అంటాడంట ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఆలోచన చేయండి. అంతేనా కాదా చెప్పండి? ఏం చేస్తాం మనం? ఎందుకంటే మనిషిని పాపము, అలాగే వ్యసనములు, అలాగే ధనము మనిషిని ఏం చేస్తున్నాయంటే ఏలుబడి చేస్తున్నాయి. అధికారం కోసం ఎంత పనైనా చేసేవాళ్ళు లేరా ఈ దేశంలో? అధికారం కోసం ఎన్ని తప్పులైనా, ఎంతమందిని చంపడానికైనా సరే వెనకాడని వారు ఉన్నారు. అందుకే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం అలాంటి ప్రదేశాలకి, అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. కాదని నేను ముందుకు వెళితే ఏమవుతుంది చూడండి. దానికి పరిణామము ఎంత తీవ్రంగా దావీదు అనుభవించాడో తెలుసా? ఒక కొడుకు ఇంకొక కొడుకుని ఏం చేశాడు? చంపేశాడు. ఒక కొడుకు ఇంకొక కూతుర్ని ఏం చేశాడు? పాడు చేశాడు. అది ఒక తండ్రిగా గుండె పగిలిపోయేంత బాధ. ఈ సత్యం మనకు నేర్పించేది ఏంటో తెలుసా? మనం చేసిన దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి. అది ఎవరి మీద చూపించింది? తన కుటుంబము, తన బిడ్డల మీద. మీకు చెప్పే కదా, మీ భక్తిని బట్టే మీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును దీవించాడు, దావీదును బట్టి దేవుడు సొలొమోనును దీవించాడు, ఫినెహాసును బట్టి తన సంతానాన్ని దేవుడు దీవించాడు. అలాగే చెప్పండి, ఆకానును బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించగల, రాళ్లతో కొట్టి చంపేశాడు ఆకానును బట్టి కదా. ఇశ్రాయేలు ఈ 10 మంది వేగి చూసి చెడ్డ సమాచారం అందించడం బట్టి ఇశ్రాయేల్ వాళ్ళందరూ కూడా అరణ్యంలో 40 సంవత్సరాలు అటు ఇటు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మాట వినండి, ఇక్కడ ఒక్క మాట వినండి. మనం అందుకే భక్తి చాలా జాగ్రత్తగా మనం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేసిన పాపము ఇప్పుడు గబక్కన చూసిన దాంట్లో తప్పులేదు, కానీ తర్వాత మనిషి దాని గురించి ఆలోచన చేస్తాడు. దానికి ఆకర్షితుడై ఇది నేను చేయకూడదు కదా అని ఆలోచన రావాలి. చేస్తే ఏమవుతుందిలే అనే ఆలోచన నీలోకి ఎప్పుడైతే వచ్చిందో, చేస్తే ఏమవుతుందిలే, చూస్తే ఏమవుతుందిలే, వెళితే ఏమవుతుందిలే అనే ఆలోచనలన్నీ కూడా సాతాను సంబంధించినవే. అర్థమైందా? వెళితే ఏమవుతుందిలే, మాట్లాడితే ఏమవుతుందిలే, చూస్తే ఏమవుతుందిలే, చేస్తే ఏమవుతుందిలే, ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? సాతాను సంబంధించినవి. వాడు నిన్ను బంధించడానికి వేసే ఉచ్చులు ఇవన్నీ కూడా. ఆలోచన చేయండి. బలాఢ్యుడైన దావీదు దేవుని చేత ఏమని పిలువబడ్డాడండి? హృదయానుసారుడు. దేవుడు ఎలాగ ఆలోచన చేస్తే అలాగ నడిచేవాడంట అతను. దేవుని మనసు ఎరిగి నడుచుకునే దావీదు కూడా పడిపోయాడు. కారణం ఏంటి?
చూసిన దానిని ఆశించడం వలన. చూసిన ప్రతి దానిని మనం ఆశించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 16:4 చదవండి. తర్వాత మాట చదవండి. 16:4. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు సర్దారులు ఆమె యుద్ధకు వచ్చి మోహించాడంట. ఏం చేశాడంట అంటే అర్థం ఏంటి? కామాభిలాష కలిగిన వాడు. ఏమిటంట? కామాభిలాష అంటే పాపము చేయాలని వాంఛ కలిగి ఉన్నాడంట. అర్థమైందా? పాపము చేయాలని ఆవిడెవరో ఒక వేశ్య. వేశ్యతో ఎవరైనా వెళ్ళాలని అంటే వేశ్యని ఎవరైనా చేరుకోవాలంటే వారి ఆలోచన ఏంటి? అసలు పాపము చేయాలనేగా ఆలోచన. కామాభిలాష కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకు దిగజారిపోతున్నాడో మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా చూడండి, తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. రెండవది, ఉండకూడని ప్రదేశాల్లో ఉన్నాడు. మూడవది, వేశ్య సాంగత్యం చేరాడు. తర్వాత కామాభిలాష కలిగిన వాడిగా ఉన్నాడు. ఐదవదిగా 16 చదవండి. ఇక్కడ రెండు మాటలు మనం గమనించుకోవచ్చు ఈ వచనంలో. ఒకటి, పాపపు స్థితిని గ్రహించలేకపోయాడంట. తన పాపపు స్థితిని గ్రహించలేకపోయాడు. తర్వాత మనం చూస్తే ప్రాణము విసిగి, అంటే ఏం కలిగి ఉన్నాడంట? ప్రాణం మీద విసుగు చెందాడంట. ఏం చేశాడండి? ఏం రాయబడింది వాక్యంలో? చూడండి, ఇక్కడ వచ్చిన వాళ్ళు పాపపు స్థితిని గ్రహించలేకపోతారు చాలామంది. దాని యొక్క పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇతను గ్రహించలేకపోయాడు. అతనున్న స్థితిని గుర్తించలేకపోయాడు. చాలామంది ఇలాగే ఉన్నారు. నా వైపు చూడని అందరూ కూడా వాళ్ళు ఉన్న స్థితిని, సంసోను ఉన్న స్థితిని అతను గుర్తించలేకపోయాడు. చాలామంది కూడా వారు ఏ స్థితిలో ఉన్నారో కూడా వారు గుర్తించట్లా. దేవుని బిడ్డలు ఎక్కడ ఉండకూడదు, దేవుని బిడ్డలు ఎలాంటి పనులు చేయకూడదు, దానివల్ల నేను పాపంలో ఉన్నానా లేదా అనే స్థితిని కూడా వాళ్ళు ఏం చేయట్లేదంటే గ్రహించలేకపోతున్నారు. ఆ గ్రహింపు లేకుండా సాతాను ఏం చేస్తాడో తెలుసా? పాపం అనే ఒక మాయలో పడేస్తాడు. గుర్తుపెట్టుకోండి, పాపం అనే ఒక మాయలో పడేస్తాడు. ఆకర్షణ అనే మాయలో పడేస్తాడు. అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో కూడా మనం గుర్తించలేని స్థితిలో మనం ఉండిపోతాం. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు పాపం చేసే వాళ్ళకి అంటాం కదా, వీళ్ళకి తెలియదా అసలు? వీళ్ళు దేవుని వాక్యం వింటున్నారు కదా, మందిరానికి వస్తున్నారు కదా, అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు వీళ్ళకి తెలియదా అంటారు చాలామంది. వాస్తవంగా వాళ్ళ స్థితిని వాళ్ళు ఏం చేయట్లేదంట, వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. సంసోనుకు తెలియదా పాపం ఏదో, పరిశుద్ధత ఏదో? సంసోను ఏమన్నా పిల్లవాడా? సంసోను మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది. సంసోనికి తెలియదా ఇవన్నీ కూడా? మరి తెలిసి ఎందుకు చేశాడు? ఆ స్థితిని గుర్తించలేకపోయాడు. ఆ పాపానికి ఆకర్షింపబడినప్పుడు ఏం జరిగిందంటే ఆ ఒక మాయ స్థితిలోకి లేదా ఆకర్షించబడే స్థితిలో ఉన్నాడు కాబట్టి తను ఉన్న పాపపు స్థితిని అతను గుర్తించలేకపోయాడంట. తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? ప్రాణం మీద ఎప్పుడైతే అలా వెళ్ళిపోయాడో అతని ప్రాణం మీద అతనికి ఏం కలిగిందంట? విసుగు చెందుతున్నాడు. చివరిగా ఇంకొక రెండు మాటలు మనం నేర్చుకుందాం. చివరిగా 16-19 చూడండి. నా మాటలు ముగించే ప్రయత్నంలో ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. మెలకువ లేని స్థితి. చక్కగా ఒళ్ళో ఏం పెట్టుకుంది? తల పెట్టి నిద్రపోచ్చిందంట తల్లి చక్కగా. ఒకసారి ఆలోచన చేయండి. ఆ అధ్యాయం అంతా చదివితే 3 సార్లు ప్రయత్నం జరిగింది. కానీ ఫస్ట్ అబద్ధం చెప్తాడు సంసోను, చివరికి నిజం ఇప్పుడు ఎలక్ట్ అవ్వాలిగా, ఏమవ్వాలి? జాగ్రత్త పడాలిగా. నా మీద ఎలాగ శత్రువులు నేను పడుకున్నప్పుడు
శత్రువులు నా మీద పడుతున్నారు, శత్రువులు వచ్చి నన్ను బంధిస్తాక చూస్తున్నారు అని ఒక ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? సంసోను ఎంత జాగ్రత్తగా ఉండాలి? కానీ ఇతనికి జాగ్రత్త ఎక్కడుంది? అరహాస్ అని చెప్పేసి ప్రశాంతంగా పడుకున్నాడంట, వాళ్ళు చక్కగా గుండు గీసేశారు. ఒక ఉచ్చులో పడిపోయాడు సంసోను. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? మెలకువ లేని స్థితి. చెప్పండి, మత్తులో ఉన్నాడు, పాపపు యొక్క మత్తులో. మత్తు మనల్ని ఏం చేస్తుందంటే పైకి లేవలేని స్థితిలో పడేసింది. మత్తులో ఉన్నవారు ఏం చేస్తారంటే పైకి లేవలేరు. పాపం అనే మత్తు, నిద్ర అనే మత్తు, ధ్యానం అనే మత్తు, అధికారం అనే మత్తు, ఇవన్నీ కూడా మనిషిని పైకి లేవనెత్తనేవు. అందుకే అన్నాడు, లే, ఏమన్నాడు? లెమ్ము, తేజరిల్లుము, నీ మీద వెలుగు ప్రకాశించాలి. వెలుగు ప్రకాశించాలంటే నువ్వు ముందు మత్తులోంచి ఏమవ్వాలి? లెగవాలి. మత్తులోంచి లేకపోతే మన పరిస్థితి సంసోనులా గుండె. ఆలోచన చేయండి. దేవుని ప్రజలారా, మత్తులో మెలకువ లేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎటుపోతుందో, మనం ఎలాగ ముందుకు వెళ్తున్నామో, లేదా ఆత్మీయ జీవితం జగజారిపోతుందేమో, తగ్గిపోతుందేమో, నా బలము తగ్గిపోతుంది అనే ఒక మెలకువ అనేది మనకి లేకపోతే చివరికి మన ఆత్మీయ బలం తగ్గిపోతుంది. చివరికి ఏమైందో తెలుసా? అందరు చూడండి, చివరి మాట 16:21లో బంధించబడ్డాడు. చూడండి, ఇప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు కూడా. చివరికి అతన్ని ఏం చేశారంట? బంధించేశారు. మెలకువ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? బంధించబడి స్థితిలోకి వెళ్ళిపోతావు. నీ స్థితిని నువ్వు గుర్తించలేకుండా అయిపోతావు. ఈయనకి మెలకువ లేకుండా పడుకున్నాడు అయ్యగారు. అమ్మగారు వాళ్ళ శత్రువులను పిలిచి చక్కగా గుండె గీసి చేసింది. దేవుని శక్తిని ఏమయ్యాడు? ఇతను కోల్పోయాడు. చివరికి అందరూ సంసోను చూస్తే శత్రువులు భయపడి చచ్చేవాళ్ళట. కానీ ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అతని కళ్ళు పీకేసి చిన్న పిల్లలు కూడా ఎగతాళి. అంటే ఎంతగా దిగజారిపోయింది అతని స్థితి. పాపము ఒక మనిషి జీవితాన్ని ఎంతగా దిగజారుస్తుందో సంసోను జీవితమే మనకు ఉదాహరణగా దేవుడు మన ముందు ఉంచాడు. ఆలోచన చేయండి దేవుని ప్రజలారా, నీ స్థితి దిగజారిపోకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా మెలకువగా భక్తి చేయదుముగాక. మనం ఎలా చేయాలి? జాగ్రత్తగా మెలకువగా మనము భక్తి చేయాలి. లేకపోతే మన పరిస్థితి ఎలా దారుణంగా అయిపోతుందో తెలియదు. మన పిల్లల పరిస్థితి ఎలా దారుణంగా అయిపోతుందో తెలియదు. ఎందుకంటే మనం చేసిన భక్తే మన పిల్లలకి అది వస్తుంది కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనము బలాఢ్యుడైన సంసోను దిగజారిపోవడానికి గల కారణాలు తెలుసుకుంటున్నాం. ఎందుకు తెలుసుకుంటున్నామో తెలుసా? ఈ కారణాలు మనం అలా పడిపోకుండా ఉండడానికి, మనము బలవంతులై సాతాను మనం బంధించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 చెప్పండి, సొంత ఇష్టాలను చేసుకోవడం వల్ల. 2 ఉండకూడని చోటకి వెళ్ళడం వల్ల. 3 తర్వాత కామాభిలాష. తర్వాత తనకున్న స్థితిని గ్రహించలేకపోయాడు. తర్వాత ప్రాణము విసిగిపోయింది. తర్వాత మెలకువ లేని స్థితి. తర్వాత చివరిగా బంధించబడ్డాడు. అయితే ఒకటి చేశాడు, మరలా ప్రభుని పశ్చాత్తాపడి వేడుకున్నాడు, తిరిగి తన బలాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఒకవేళ నీ స్థితి ఏమన్నా దిగజారిపోయినట్లు ఉంటే ఈరోజు దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. దావీదుకి దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు. సంసోనుకి దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మరలా మనము పశ్చాత్తాపడి వేడుకుంటే సంసోనుకు దేవుడు తన బలాన్ని తిరిగి ఇచ్చేశాడంట. హల్లెలూయా. అలాగే నీ స్థితిని మరలా దేవుడు నీకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనలో ఎటువంటి కూడా ఉండకూడదు. పాపపు సంబంధమైనవి మనలో కనబడకుండా మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా కాపాడుకుందుముగాక. హల్లెలూయా. కాబట్టి సంఘము ఎటువంటి మచ్చ, కలంకము, డాగు లేకుండా
ఎత్తబడడానికి యేసయ్య తన్ను తాను అర్పించుకున్నాడంట. ఎందుకంటే వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని పరిశుద్ధపరచబడడానికి. ఈరోజు ఈ వాక్యం అనే ఉదక స్నానం చేత మనలో ఉన్న బలహీనతలన్నీ పోవునుగాక. మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించదుము గాక. బలార్జులమై మనం వాడిని బంధించాలి, కానీ వాడి చేతిలో మనము బంధించబడకుండా మనం చూసుకోవాలని ప్రభు ఈ వాక్యాన్ని మీ యొద్దకు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా విని ఏం చేయాలంటే వాడి చేతుల్లో పడకుండా మీరు బలవంతులుగా ఉండి వాడిని బంధించేలాగా మీరు ఉందురుగాక. నమ్మేవారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. దేవుడు దీవించును గాక.